హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త న్యూ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాండి. కేవలం 2 బంగాళదుంపలతో అయితే అప్పటికప్పుడు ఇలా సన్న కారపూసను అయితే చేసుకోండి. పిల్లలకు లంచ్ బాక్స్ లో కానివ్వండి, ఈవినింగ్ టైం స్నాక్ లాగా కానివ్వండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇలా బంగాళదుంపలను అయితే ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు బంగాళదుంపలను అయితే తీసుకున్నాను. మంచిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా దీనికైతే తురిమి మెత్తగా అయితే బంగాళదుంప తురుమునైతే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా అయితే స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, జీలకర్ర పొడి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి. ఈ ఆలు మిశ్రమంలో చక్కగా అయితే కలిసిపోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని చక్కగా అంతా కలిసే వరకు అయితే కలుపుకోవాలి. చక్కగా ఇలా మొత్తం కారం, పసుపు, ఉప్పు అన్నీ కూడా ఈ ఆలు మిశ్రమంలో అయితే కలిసే వరకు అయితే కలుపుకున్నామండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండిని అయితే వేసుకోవాలండి. కొద్దిగా శనగపిండి కూడా వేసుకుంటూ చక్కగా ఈ మిశ్రమంలో కలిసిపోయే వరకు అయితే కలుపుకోవాలి. ఆలులో ఉన్న వాటరే సరిపోతుందండి. మనం చుక్క నీళ్ళను కూడా వేసుకోకూడదు. శనగపిండితోనే చేసుకోవాలండి. తక్కువైనట్లయితే శనగపిండి ఈ టైంలో వేసుకోండి. మీకు ఉప్పు అవేమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో వేసుకోండి. ఇక్కడ నేను ఇలా సన్నగా ఉన్న హోల్స్ కారపూసను అయితే మిషన్ అయితే తీసుకున్నానండి. ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా మిషన్ కూడా మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే పిండి అనేది అతుక్కుపోదండి మిషన్కి వచ్చేసి. ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకుంటూ మిషన్లో అయితే సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా సెట్ చేసుకొని పైన మూతనైతే కవర్ చేసుకోవాలి. ఇంతకు ముందు అయితే ఈ మిషన్లు అయితే దొరికేవండి. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఇవి వచ్చి కూడా 2-3 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు రీసెంట్గా ఇలాంటి మిషన్లు ఏమైనా కొనాలి అనుకునే వాళ్ళకైతే నేను ఒక సజెషన్ ఇస్తానండి. దీంతో కొద్దిగా కష్టం అవుతుందండి. దీంతో చాలా ఈజీగా అయితే మనం చేసే రెసిపీలు అయితే చాలా ఈజీగా అయితే అయిపోతాయండి. ఇప్పుడు మనం కారపూసలను అయితే వేసేసుకుందామండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కారం చుట్టలను అయితే వేసేసుకోవాలండి. ఒక కత్తితో ఇలా ఈ విధంగా అయితే అనుకోవాలండి. చూడండి, చక్కగా అయితే ఈ విధంగా అయితే మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఈ టైంలో మంట హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే మనకైతే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల వరకు అయితే చక్కగా వేగిపోవండి. 1 సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని అయితే టర్న్ చేసుకోవాలండి.
చూడండి చక్కగా అయితే వేగిపోయింది. మనకు కారం చుట్టు వచ్చేసి ఇలా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవడమేనండి. ఇదే విధంగా మిగతా అన్ని కూడా వన్ బై వన్ ఈ విధంగా వేసి కాల్చుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలో అయితే చూడండి. చాలా ఈజీ అయిన రెసిపీసే చేస్తూ ఉంటానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్